అందరికీ ఆచార్య దేవోభవ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ యునెస్కో గుర్తించిన సాంస్కృతిక ప్రదేశాల గురించి తెలుసుకుందాం. యుఎన్ఈఎస్సిఓ అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక సంస్థ అండి. ఇప్పుడు తెలుసుకుందాం. స్థాపించిన సంవత్సరం 1945 నవంబర్ 16న స్థాపించారు. ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ ప్యారిస్లో ఉంది. సభ్య దేశాలు 194 దేశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1975 నుండి వారసత్వ ప్రదేశాల జాబితాను ప్రకటిస్తుంది. ఎక్కువ వారసత్వ ప్రదేశాలు చోటు దక్కించుకున్న దేశం ఇటలీ. భారతదేశం 6వ స్థానంలో ఉంది. భారతదేశంలో యునెస్కో గుర్తించిన సాంస్కృతిక ప్రదేశాలు 42 ఉన్నాయి. యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశాలు 34. యునెస్కో గుర్తించిన సహజ సిద్ధ ప్రదేశాలు 7. యునెస్కో గుర్తించిన మిశ్రమ ప్రదేశాలు 1 మాత్రమే. భారతదేశంలో మొదటిసారిగా చోటు దక్కించుకున్న సాంస్కృతిక ప్రదేశాలు చూద్దాం. 1983 అజంతా గుహలు మహారాష్ట్రలో. 1983 ఆగ్రా కోట ఉత్తరప్రదేశ్లో. ఇంకా 1983 ఎల్లోరా గుహలు మహారాష్ట్ర. 1983 తాజ్మహల్ ఉత్తరప్రదేశ్. ఇవండి ఇటీవల కాలంలో యునెస్కో గుర్తించిన సాంస్కృతిక ప్రదేశాలు 41. శాంతినికేతన్ పశ్చిమ బెంగాల్ 2023. 42 హోయిసాల కట్టడాలు కర్ణాటక 2023 అండి. చూడండి, యునెస్కో గుర్తించిన సహజ సిద్ధ ప్రదేశాలు 7 తెలుసుకున్నాం కదా. ఆ 7 ఏంటో తెలుసుకుందాం. చూడండి, 1985లో కజరంగా నేషనల్ పార్క్ అస్సాం గుర్తించిన ప్రదేశంలో ఒకటండి. రెండవది 1985లో మానస్ నేషనల్ పార్క్ అస్సాం అండి. థర్డ్ది 1985 కియోలాడియో నే పార్క్ రాజస్థాన్లో. తర్వాత 1987 సుందర్బన్స్ నేషనల్ పార్క్ పశ్చిమ బెంగాల్లో అండి. 4 అయ్యాయి కదండి. ఇప్పుడు 5th వన్ 1988 2005 నందేదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నే పార్క్ ఉత్తరాఖండ్ అండి. తర్వాత 6వది 2012 పశ్చిమ కనుమలు. 2014 గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ అండి. ఇవండి 7 సహజ సిద్ధ ప్రదేశాలు. యునెస్కో గుర్తించిన ప్రదేశాలు 7 అండి. ఇవండి ఈరోజు మనం తెలుసుకున్న యునెస్కో గుర్తించిన సాంస్కృతిక ప్రదేశాలు. ఇంకా ఉన్నాయి, నేను కొన్ని షార్ట్ వీడియోలు కూడా పెట్టాను, అందులో చూడండి. ఇంకా నేను దేవాలయాల కోసం, మిగతా గుహల కోసం కూడా నేను పెడతాను వీడియో. మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను వీడియో ఏదైనా చేసి పెడతాను కంపల్సరీగా. మరొక వీడియోతో మీ ఆచార్య దేవోభవ.